హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి జీడీ, పిఎస్టీ, పీఈటీ, డివి, డిఎంఈ మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు 23వ తేదీ నుండి మనకి ఈ ఫిజికల్ ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి ఈరోజు రిలీజ్ అయ్యాయి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఏ సర్టిఫికేట్లు మీరు రెడీ చేసుకోవాలి అనేది చూసినట్లయితే ఫస్ట్ వన్ ఇది అడ్మిట్ కార్డ్ అండి. రిలీజ్ అయిన అడ్మిట్ కార్డ్ యొక్క మధ్యన ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఇవి. ఫస్ట్, ది అడ్మిట్ కార్డ్ టు అపియర్ ఫర్ ద ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫాలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ డిఎంఈ యాజ్ ప్రొవిజనల్. మీరు అడ్మిట్ కార్డ్స్ అనేది ఖచ్చితంగా అడ్మిట్ కార్డ్ అనేది తీసుకెళ్ళాలి. ఫస్ట్ వన్. సెకండ్ పాయింట్ ఏంటంటే, అకార్డింగ్ టు ద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇష్యూడ్ ఫర్ ద క్యాండిడేట్స్ published in the examination notice, it is mandatory for the eligible candidates bring the documents related to exemption for relaxation in height and chest during the physical test examination, and is mandatory for eligible candidates to bring all relevant documents in original as required at the time of DV and DME. అంటే మీరు తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. ఎవరికైతే హైటు చెస్టు మనకి రిలాక్సేషన్ ఉంటుంది కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ లేకపోతే నార్త్ ఈస్ట్ స్టేట్లో ఉన్న వాళ్ళకి మనకి హైట్ అనేది ఎవరికైతే మనకి రిజర్వేషన్ ఇస్తారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే వాటి యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ని అక్కడ తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ క్లియర్గా తీసుకువెళ్ళాలి. ఆల్సో మేక్ ష్యూర్ టు బ్రింగ్ సెల్ఫ్ అటాచ్డ్ సింగిల్ ఫోటోకాపీ ఇస్ ఎ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అదేవిధంగా మనకి ఇట్ ఈస్ ద కంపల్సరీ టు బ్రింగ్ కార్డ్ ఫర్ ద ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ టు అపియర్ పిఎస్టీ, పీఈటీ, డివి, డిఎంఈ సెంటర్ యాజ్ సూన్ ఇన్ దర్ అడ్మిట్ కార్డ్స్ అండ్ నాట్ బి ఎనీ అదర్ సెంటర్. నో చేంజ్ విల్ బి ఎంటర్డ్ వాట్ టు సే. అంటే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మార్చడానికి లేదు, ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మార్చరు అని చెప్తున్నారు. అండ్ మీన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది కదండి, అది ఆ సెంటర్ నో చేంజ్ విల్ బి ఎంటర్డ్ వాట్ సో ఫర్. ఓకేనా, ఏదేమైనప్పటికీ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మార్చమని చెప్తున్నారు. నెక్స్ట్, క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ ఎనీ వన్ ఆఫ్ ది ఒరిజినల్ ఐడి. మనకి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఐదర్ పాన్ కార్డ్ అవ్వచ్చు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఓటర్ ఐడి కార్డ్ అవ్వచ్చు, ఆధార్ కార్డు మెయిన్. ఓకేనా, చూడండి, ఓటర్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇష్యూడ్ బై ద స్కూల్, కాలేజ్ విత్ దమ్, అదర్వైజ్ హీ విల్ నాట్ బి అలౌడ్ టు ద ఎంటర్ ద ఎగ్జామినేషన్ సెంటర్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ ఐడి ప్రూఫ్ని ఆధార్ కార్డా, పాన్ కార్డా, ఏదో కార్డు గవర్నమెంట్ నుండి వచ్చిన ఆథరైజ్డ్ ఐడి కార్డు అనేది తీసుకెళ్ళాలి. తర్వాత, candidates reporting for the PST, PET are advised to ensure that they are fully eligible and fulfill all present PST, PET medical standards as already published as per revised guidelines on May 2015. మీకు గైడ్లైన్స్ అనేవి మీకు ఇది ఇంపార్టెంట్ పాయింట్ కాదు, అది అఫీషియల్గా వచ్చిన పాయింట్ అండి. ఆఫీసర్స్కి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు క్యారీ వాల్యుబుల్ ఐటమ్స్ విత్ దమ్ లైక్ మొబైల్ ఫోన్, సెల్లార్స్, ఐప్యాడ్, ల్యాప్టాప్. అంటే మీకు వాల్యుబుల్ వస్తువులు ఏవి తీసుకువెళ్ళొద్దు అని చెప్తున్నారు. నెక్స్ట్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ బి టేకెన్ డ్యూరింగ్ ద పిఎస్టీ, పీఈటీ, డివి, డిఎంఈ. దేర్ ఫోర్ క్యాండిడేట్స్ వుడ్ ఎన్ష్యూర్ టు కీప్ దర్ లెఫ్ట్ థంబ్ ఈజ్ ప్రాపర్. మీకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది తీసుకుంటారండి, కాబట్టి ఆ లెఫ్ట్ థంబ్ అనేది ప్రాపర్గా ఎటువంటి డస్ట్ కాకుండా నీట్గా పెట్టుకోవాలండి. నెక్స్ట్, no jury fare is admissible for appearing in the PST, PET followed by DV, DME. Arrangement for boarding, loading will be borne by the candidates. అంటే బోర్డింగ్ కానీ అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్, లోడింగ్ కానీ ఇవన్నీ కూడాను క్యాండిడేటే భరించాలి, ఆఫీసర్ వాళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయరు అని చెప్తున్నారు. నో జర్నీ అండి. జర్నీ ఫేర్ అంటే మీకు ట్రావెలింగ్ ఎలివెన్సీ ఏవి కూడా వాళ్ళు భరించరు, మీరే భరించాలని చెప్తున్నారు. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు బ్రింగ్ దర్ ఓన్ స్పోర్ట్స్ కిట్ ఫర్ అపియరింగ్ ఇన్ ద పిఎస్టీ, పీఈటీ ఫాలోడ్ బై డివి, డిఎంఈ. అంటే మీ కిట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు రన్నింగ్ చేసే
షార్ట్స్ అవ్వచ్చు, లేకపోతే షూస్ అవ్వచ్చు, ఇవి మీ మీ కిట్ అనేది మీరే తెచ్చుకోవాలని చెప్తున్నారు. నెక్స్ట్, ద క్యాండిడేట్స్ అపీరింగ్ పిఎస్టీ పీఈటీ డిఎంఈ షుడ్ ఎన్ష్యూర్ అవైలబిలిటీ ఆఫ్ ఫాలోయింగ్ టెస్టిమోనియల్ డాక్యుమెంట్స్, షుడ్ బ్రింగ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ అండి, ఇక్కడ నుండి 10th పాయింట్, మెట్రికులేషన్ సెకండరీ ఎగ్జామినేషన్ సెంటర్ టు ప్రూవ్ ఏజ్, నేమ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది తీసుకురావాలి. అది ఎందుకు అంటే మీకు మీ ఏజ్ ఎంత, మీ నేమ్ ఏంటి, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ప్రూవ్ చేస్తుంది, అది మీకు చూపిస్తుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్ ఒరిజినల్ అనేది తీసుకెళ్ళాలి. తర్వాత డొమెస్టియల్ సర్టిఫికేట్, ఇది మనకి డొమెస్టియల్ సర్టిఫికేట్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కంప్లీట్ అథారిటీ. మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రీసెంట్గా తీసుకోండి, మీకు ఇది ఖచ్చితంగా అవసరం, డొమెస్టియల్ సర్టిఫికేట్. నెక్స్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ ద ఫార్మాట్ ప్రిస్క్రైబ్డ్ అనెక్సర్ 5(6) ఆఫ్ ద నోటీస్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ సీకింగ్ రిజర్వేషన్ ఆర్ ఏజ్ రిలాక్సేషన్. ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకు ఉన్నదో వాళ్ళు ఏంటంటే అనెక్సర్ 5, అనెక్సర్ 6 అనేది మనకి నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేసిన విధంగా ఆ ఫార్మేట్లో ఉండాలి. నెక్స్ట్, ఇన్కమ్ అసిస్టెంట్ సర్టిఫికేట్ ఇన్ ద ఫార్మాట్ ప్రిస్క్రైబ్డ్ అనెక్సర్ 7 ఆఫ్ ద నోటీస్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ ఎకనామికల్ వీకర్ సెక్షన్. మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వాళ్ళ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, సర్టిఫికేట్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ హూ విష్ టు అవైల్ రిలాక్సేషన్ ఇన్ హైట్, చెస్ట్ మెజర్మెంట్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ అనెక్సర్ 7 ఆఫ్ ది నోటీస్. ఇది ఓవరాల్గా మనకి ఎవరికైతే మనకి ఎన్సీసీ ఉంటుందో ఎన్సీసీ ఏబిసి ఆ సర్టిఫికేట్లు తీసుకెళ్ళండి. ఇది మనకి ఓవరాల్గా ఎస్ఎస్సి జీడీకి కావాల్సిన డాక్యుమెంట్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాం. థ్యాంక్ యూ ఆల్, జై హింద్.